నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుంది. ఎమ్మెల్యే ఎరెడ్డి మహేశ్వరరెడ్డి. నిర్మల్లో వైభవంగా వరలక్ష్మి వ్రతాలు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్మల్ టౌన్, నిర్మల్ రూరల్, సోన్, దిలావర్పూర్, నర్సాపూర్జీ, లక్ష్మణ్ మామరాలకు చెందిన 153 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సాయం చెప్పినట్టు బీజేపీ నేత ఎమ్మెల్యే ఎరెడ్డి మహేశ్వరరెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రిలో ఖరీదైన వైద్య చికిత్సలు వేసుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండల బీజేపీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. అచ్చిల్లా పాపట్ల రాజగుండ, నెక్స్ట్ దోసరా రాజు, వాహిద్ ఖాన్, కుజన్పల్లి అచ్చిల్లా, రాధా, లోలం రాధా, పునరావృతి అచ్చిల్లా, అదాపూర్, ఉల్లింగల రజిత, మాదాపూర్. రెడీ. అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ముల ప్రేమానురాగాల ప్రత్యేకమైన రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని నిర్మల్ పట్టణం రాగి విక్రయాలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రం కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, నారాయణ మార్కెట్ తదితర ప్రాంతాల్లో రాఖీ స్టార్స్ దుకాణాలు వెలిచాయి. సరికొత్త వెరైటీతో కలకలాడుతున్నాయి. దీంతో బస్టాండు, స్వీట్ షాపులు, వివిధ దుకాణాలు రద్దీగా మారాయి. రాఖీలను కొనుగోలు చేసేందుకు జిల్లా నుండి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమకు ఇష్టమైన రాఖీలు కొనుగోలు చేస్తున్నారు. శనివారమే రాఖీ పౌర్ణమి ఉండడంతో శుక్రవారం పెద్ద ఎత్తున రాఖీ విక్రయాలు కొనసాగాయి. మొత్తానికి రాఖీ పౌర్ణమి సందర్భంగా నిర్మల్ మార్కెట్ కొనుగోలుతో కిటకిటలాడింది. గంగా మూయించి పెద్ద స్టిక్ కానీ చిన్న స్టిక్ కానీ. హలో
నిర్మల్ జిల్లా కేంద్ర పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకుని శనివారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు ఆలయ చైర్మన్ కొండా శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు స్వామివారికి విశేష పూజలతో పాటు సాయంత్రం 6 గంటలు 7 గంటల వరకు స్వామివారికి ఉంజాల సేవ, సహస్ర దీపోత్సవం నిర్వహించడం తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కానుకోరాడు. ఇందులో దేవాదాయ ధర్మశాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ రంగు రవికిషన్ గౌడ్, ఈవో భూమయ్య, ధర్మకర్తలు పాల్గొన్నారు. ఈ మేరకు శనివారం నిర్వహించే రాగి పౌర్ణమి సందర్భంగా కరపత్రాలను హాల్లో ఆవిష్కరించారు. ఓం నమో వెంకటేశాయ. రేపు స్వామివారి శ్రవణ నక్షత్రము స్వామివారి జన్మదిన సందర్భంగా పూజా కార్యక్రమాలు ఉదయం అమృతాభిషేకంలో ప్రారంభమై సాయంత్రం వరకు ఉంజాల స్వామివారి 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ఉంజాల సేవ, అలాగే కోటి దీపోత్సవం కావున భక్తజనులందరూ నిర్మల్ పట్టణ ప్రజలందరికీ మహిళామణులకు ప్రత్యేకంగా తెలుపుతూ స్వామివారి దర్శించుకొని పాత్రలవుతారని మరొకసారి తెలియజేస్తున్నాం. అల్పారం ఉంటుంది కాబట్టి భక్తులు పాల్గొని అల్పారం సేవించి భక్తులు పాల్గొని సేవ చేసుకుంటారని తెలియజేస్తున్నాం. ఓ నమో వెంకటేశాయ. దేవరకోట దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునక్షత్రం కాబట్టి సహస్ర దీపోత్సవము, ఉంజాల సేవ అనగా శనివారం సాయంత్రము జరుగుతుంది. కావున భక్త జనాలు అందరూ వచ్చి స్వామికి సేవ కృపాకటాక్షలు కావాలని కోరుకుంటున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం మంజరాపూర్లో 19 వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ కాలనీ వాసులు శుక్రవారం ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామం నుండి మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత మంజరాపూర్ శివరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సరైన రోడ్లు, డ్రైనేజీ లేక ప్రజలు అవసరం పడుతున్నారని, వర్షాకాలంలో రాకపోకలు ఇబ్బందులు ఏర్పడుతున్నారని తెలిపారు. వెంటనే కాలనీలు సౌకర్యాలు కల్పించాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రం బుధవారపేట హరిజనవాడలో గల శివాలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం, కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించి వాయనం ఇచ్చిపుచ్చుకున్నారు. వరలక్ష్మి వ్రతం, కుంకుమార్చన విషయం వివరించారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బద్రి శ్రీనివాస్, కార్యదర్శి విఘ్నేష్, కోశాధికారి సాదమానంద్, ప్రకాష్, యువరాజ్, గజేందర్, ప్రవీణ్, దాము పాల్గొన్నారు. చిన్న జర చిన్న ధనవృత్తాస్య సోమినో మహ్యంధ్రాతి సోమినిన క్రోధపత్రాయతాక్షి సాయి అవధూత చింతన గురుదేవ దత్తా దత్తా మనోవాంఛితార్థ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఒక్కొక్క పూజగా చేసినట్టయితే విశేషమైనటువంటి కోరినటువంటి కోరికలన్నీ కూడా సఫలం అవుతాయని చెప్పి పురాణాలలో, వేదాలలో చెప్పబడింది. కాబట్టి ఈరోజు ఇక్కడ భవానీ సమేత ఆ శివుడికి సహస్రనామార్చన చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క సంవత్సరము ఒక గల్లీలో పెట్టడం జరుగుతుంది అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా ఎక్కడ కూడా ఆధ్యాత్మికంగా కార్యక్రమాలు చేయడానికి అయ్యప్ప సేవా సమితి ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా ఈ వాడకట్లో ఈ టెంపుల్లో ప్రతి శుక్రవారము అయ్యగారు పూజ చేయడానికి వస్తాడు. ఈ మాతలందరూ సహకరించి
ఏదో ఒకటి అమాస రోజన్నా కానీ ఎప్పుడన్నా కానీ చేయడానికి ముందుంటారు కాబట్టి మీరు అందరు వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం మీరు రాను రాను భక్తిని పెంచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఏది సేవ అన్నా కూడా మేము సేవ చేయడానికి ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని పట్టణ కేంద్రం ఆదర్శనగర్లో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో వరలక్ష్మి వ్రతం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. విద్యార్థులను సాంస్కృతిక పరిశీలన చేశారు. అనంతరం విద్యార్థులకు శ్రావణ శుక్రవారం ప్రాముఖ్యత వివరించారు. ప్రధానోపాధ్యాయులు పుష్పలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాలనీవాసులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఈద్గాం నిర్మల్లో ఎన్జీసీ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో వృక్షబంధన్ రక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ రాఖీలను వృక్షాలు కట్టి నీకు నేను రక్ష, నాకు నీవు రక్ష, మనందరం పర్యావరణ రక్షణ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎన్జీసీ నిర్మల్ సమన్వయకర్త మోహన్ రావు, ఉపాధ్యాయులు పి వెంకటేశ్వరరావు, రాజు, కృష్ణకుమార్, వివేక్, ఉజ్వల, స్వాతి పాల్గొన్నారు. నిర్మల్ పట్నంలోని బుధవారపేట శిశు మందిర్లో వరలక్ష్మి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. విద్యార్థుల చేత పూజా కర్మలు చేపట్టి పూజా విషయం తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కొండూరు నరేష్తో పాటు ఆచార్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు, నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు, గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ, గలగల గలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ.
సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా. వాసవి వరల్డ్ స్కూల్లో రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఒక కాగితం భారీ రాఖీని రూపొందించారు. బాలికలు తమ తరగతి స్నేహితులైన బాలులకు రాఖీలు కట్టి సోదరభావం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇలాంటి పండుగలు విద్యార్థుల్లో మానవీయ విలువలు పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయన్నారు. పాఠశాల సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ శైలజాయసన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దిలావర్పూర్ మండలి సిరిగాపూర్ ప్రేయర్ స్కూల్లో వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగలు ఘనంగా జరుపుకున్నారు. పండుగలనేవి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేవని, పవిత్రమైన సందర్భాలని కరస్పాండెంట్ కేవీ నరసింహారెడ్డి అన్నారు. పండుగలు కేవలం ఆనందానికే మాత్రం కాదని మన కుటుంబంధాలు బలపరచడానికి, సామాజిక సమితిని పెంపొందించడానికి, ధార్మిక విలువలను తరతరాలకు అందించడానికి అనువుగా ఉంటాయన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు సాయి కిరణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. सर टीचर जरूर टीचर వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుంది ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి. నిర్మల్లో వైభవంగా వరలక్ష్మి వ్రతాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.